హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగిల్ కింగ్ శ్రీకాంత్. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సైబర్ సెక్యూరిటీ గురించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ మన సొసైటీలో సైబర్ స్కామ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. సో అందుకే మన ఫోన్ కాల్స్లో కూడా చూడొచ్చు, మనకి సైబర్ సెక్యూరిటీ గురించి హెల్ప్ లైన్ నెంబర్ చూపిస్తుంది. సో అట్లాగే ఈరోజు వచ్చేసరికి వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అట్లాగే టైప్స్ ఆఫ్ థ్రెట్స్ అంటే ఈ బెదిరింపులు ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఇట్లాంటి థ్రెడ్స్ నుండి మనం మన డేటాని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో అట్లాగే ఒకవేళ మనం ఈ థ్రెడ్స్కి గురైతే సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. సో లేట్ ఎందుకు మరి, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? మన డిజిటల్ ఇన్ఫర్మేషన్ లేదా నెట్వర్క్స్ సిస్టమ్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డిస్క్లోజర్, డిస్రప్షన్స్ అంటే అంతరాయాలు, అట్లాగే డిస్ట్రక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి డిజైన్ చేయబడిన టెక్నాలజీ ఆర్ ప్రాక్టీసెస్నే మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. అంటే సింపుల్గా డిజిటల్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి డిజైన్ చేయబడినదే ఈ సైబర్ సెక్యూరిటీ. టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ అంటే ఈ బెదిరింపులు ఎన్ని రకాలు. నెంబర్ 1, మాల్వేర్. మన సిస్టమ్ని హార్మ్ ఆర్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్నే మాల్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్, వార్మ్స్, ట్రోజన్స్, స్పైవేర్ ఇలాంటివన్నీ మాల్వేర్ కిందకే వస్తాయి. నెంబర్ 2, ర్యాన్సమ్వేర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మాల్వేర్ అనేది. సో ఈ మాల్వేర్స్ అనేవి మన ఫైల్స్ని లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మనీ ఇస్తేనే మీ ఫైల్ని మళ్ళీ మేము రిలీజ్ చేస్తాం. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ర్యాన్సమ్వేర్ కిందకే వస్తాయి. నెంబర్ 3, ఫిషింగ్. ఈ ఫిషింగ్లో ఏం జరిగిద్దంటే ఒక తెలియని ఆర్గనైజేషన్స్, అదే మనకి తెలియని ఒక సంస్థల నుండి వచ్చి సో కొంచెం మనీని అయితే డిమాండ్ చేస్తారు. అట్లాగే ఆ డిమాండ్ చేసే క్రమంలో వీళ్ళు మన యొక్క సెన్సిటివ్ డేటాని వీళ్ళు స్టీల్ చేస్తారు. ఇది తరచుగా జీమెయిల్లో జరుగుతూ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, జీమెయిల్ లింక్స్ కానీ లేదా ఎట్లాంటి లింక్స్ వచ్చినా కానీ ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. నెంబర్ 4, సోషల్ ఇంజనీరింగ్. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఏం జరిగిద్దంటే మన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు పొందడానికి మనం భద్రతా విధానాలను ఉల్లంఘించేలా మోసం చేస్తుంది. అంటే మనం సెక్యూరిటీ ప్రొసీడ్యూర్స్ని బ్రేక్ చేసేలా ట్రిక్స్ ప్లే చేస్తుంది. నెంబర్ 5, ఇన్సైడర్ థ్రెట్స్. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే ఏంటంటే ఒక సంస్థలో నుండి వచ్చే బెదిరింపులను ఇన్సైడర్ థ్రెట్స్ అంటాం. తరచుగా నిర్లక్ష్యం లేదా దురుద్దేశం కారణంగా ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. హౌ టు ప్రొటెక్ట్ అవర్ డేటా ఫ్రమ్ దిస్ థ్రెట్స్. ఇట్లాంటి బెదిరింపుల నుండి మన డేటాని ఎలా రక్షించుకోవాలి. సో నెంబర్ 1 వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్ ప్రాక్టీసెస్. అంటే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని పెట్టుకోవాలి మన డేటాకి ఎప్పుడు కూడా, లేదా గూగుల్ డిమాండ్ చేసే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం పెట్టుకోవాలి. నెంబర్ 2 వచ్చేసరికి రెగ్యులర్ అప్డేట్స్. మన సాఫ్ట్వేర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లై చేసుకోవాలి. సో నెంబర్ 3, యూజ్ ఎన్స్క్రిప్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డేటాని ఎన్స్క్రిప్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను తర్వాత. సో బోత్ ఇన్ ట్రాన్సిట్ అండ్ రెస్ట్లో ఉన్న మన సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఖచ్చితంగా ఎన్స్క్రిప్షన్ని యూజ్ చేయాలి. నెంబర్ 4, బీ కాషన్ విత్ ఈమెయిల్స్ అండ్ లింక్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఈమెయిల్స్ అలాగే లింక్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని లింక్స్ని అసలే క్లిక్ చేయకూడదు. నెంబర్ 5, బ్యాకప్ అవర్ డేటా. సో ఫ్రీక్వెంట్లీ మనం బ్యాకప్ షెడ్యూల్స్ని పెట్టుకోవాలి. సో ఎప్పటికప్పుడు మన డేటా అనేది బ్యాకప్ అవుతూ ఉంటుంది అప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకవేళ ఇట్లాంటి సైబర్ థ్రెట్స్కి గురైతే మనం చేయాల్సిన పని ఏంటి? సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫోన్ కాల్స్లో వస్తుంది కదా నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి మీకు జరిగిన విషయం చెప్పండి. ఆర్ నెక్స్ట్ వచ్చేసరికి www.cybercrime.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు జరిగిన ఇష్యూని అక్కడ రిపోర్ట్ చేయండి. సో అంతే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ మనీ ఆర్ మీ ఫైల్స్ని అయితే రికవర్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే సేవ్ చేయండి. అట్లాగే మరిన్నో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.